ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో రాగల 3 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్ష సూచన ఉన్నప్పటికీ పగటిపూట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్ నగర్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలలో వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, జగిత్యాల, జోగులాంబ, గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, కొమరంభీం, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, నాగర్ కర్నూల్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో అధిక ఎండలు ఉండే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎండ తీవ్రత దృష్ట్యా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. నిన్న కామారెడ్డిలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్ లో 43.8 డిగ్రీలు, భద్రాచలం 40, హకీంపేట్ 40.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, మనకు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలో మార్పులను చాలా గమనిస్తున్నాము. రాబోయే ఒక 2-3 రోజుల పాటు కూడా అకాల వర్షం ఎఫెక్ట్ కూడా ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే కిములో నింబస్ మేఘాల ఎఫెక్ట్ తోటి తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తుంది. వర్షాలతో పాటు భారీగా వడగళ్ల వాన, వడగాళ్లు వీచే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడా చాలా చోట్ల కూడా వర్షాలు పడుతున్నాయి. సో గత కొద్ది రోజుల వరకు కూడా విపరీతమైనటువంటి హై టెంపరేచర్ తో పిక్కిరి పడ్డటువంటి తెలంగాణ ప్రజలైతే గత 2 రోజుల నుంచి కాస్త చల్లబడ్డటువంటి వాతావరణంతో అయితే కాస్త రిలాక్స్ అవుతున్నారని చెప్పవచ్చు. మధ్యాహ్నం సమయంలో కూడా కాస్త పనులు చేసుకునేటువంటి వెసులుబాటు అయితే కల్పించింది. అయితే ముఖ్యంగా ఎంత కూల్ గా వెదర్ ఉన్నప్పటికీ కూడా సూర్యుడు కూడా తన ప్రతాపాన్ని అంతే చూపిస్తున్నారని చెప్పవచ్చు. ఉష్ణోగ్రతలు కూడా గరిష్ట స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. దాంతో పాటు గంటకు దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తూ ఉన్నాయి. చాలా జిల్లాల్లో కూడా ఈ ఎఫెక్ట్ ఎక్కువగా మనకు కనిపిస్తుంది. సో రాబోయే 3 రోజుల పాటు కూడా ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సో కేవలం వర్షం మాత్రమే పడకుండా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడినటువంటి వర్షం కురిసే అవకాశం ఉంది. వర్ష సూచన ఉన్నప్పటికీ కూడా మనకు పగటిపూట ఉష్ణోగ్రతలు మాత్రము రికార్డు స్థాయిలోనే నమోదవుతున్నాయి. ఖమ్మం, మహబూబ్ నగర్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలో కూడా వడగళ్ల వర్షాలు నిన్న పడ్డాయి. దీంతో ఈ జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఆదిలాబాద్, జగిత్యాల, జోగులాంబ, గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, నాగర్ కర్నూల్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలతో పాటు సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాలో అధికంగా ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో ఈ జిల్లాలకు ఎండ తీవ్రత దృష్ట్యా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. సో నిన్న మొన్న కామారెడ్డి జిల్లాలో వర్షం అయితే చాలా ఎక్కువగా నమోదైంది. మొన్న కురిసినటువంటి వడగళ్ల వానతోటి కూడా పంటలకైతే తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. సో అదే రిపీట్ చేస్తూ నిన్న కూడా కామారెడ్డిలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఉష్ణోగ్రత కష్ట మాత్రం ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 43.8 డిగ్రీలు, భద్రాచలంలో 40, హకీంపేటలో 48.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నిన్న నమోదైనటువంటి పరిస్థితుల దృష్ట్యా ఎండ మాత్రం ఎక్కువగానే ఉంటుంది. అదే సమయంలో కూడా వాతావరణం కూడా చల్లగా పడ్డట్టు కనిపిస్తుంది. అంటే చల్లగా ఉన్నటువంటి వాతావరణం చూసి కాస్త కూల్ ఉన్నది అనుకుంటే ఉష్ణోగ్రత టెంపరేచర్ మాత్రం అలానే కంటిన్యూ అవుతుంది. దీంతో తీవ్రమైనటువంటి ఉక్కపోతు ఉంటుంది. సో ఈ విపరీతమైనటువంటి వేడిని, ఉన్నటువంటి ఉష్ణోగ్రతను, ఈ ఉక్కపోతను, ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని వరంగల్ ఎనుమాముల మార్కెట్ కూడా రేపటి నుంచి కూడా ప్రతి బుధవారం కూడా హాలిడే ప్రకటించడం జరిగింది. ఎందుకంటే వరంగల్ ఎనుమాముల మార్కెట్ తెలంగాణలో ఉన్నటువంటి అతిపెద్ద మార్కెట్ లో అదొకటి. ఇప్పటికే ఆల్రెడీ మనకు క్రాప్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మొక్కజొన్న సంబంధించింది కానీ, వడ్ల కొనుగోలు సంబంధించి, మిర్చి పంటకు సంబంధించి, పసుపుకు సంబంధించిన పంటల దిగుబడి ప్రారంభం అయిపోయింది. రైతులు అమ్ముకోవడానికి వరంగల్ ఎనుమాముల మార్కెట్ కి ఎక్కువగా తరలి వస్తున్నటువంటి పరిస్థితులలో బుధవారం కూడా ఏకంగా వరంగల్ ఎనుమాముల మార్కెట్ కూడా హాలిడే ప్రకటించడం జరిగింది. ఎందుకంటే అటు రైతులకు కానీ, కాంటాలు వేసేటువంటి హమాలి కార్మికులకు కానీ,
కొనుగోలు అమ్మకాల ప్రక్రియ జరిగేటప్పుడు కూడా ఎండతోటి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది ఉన్నటువంటి దృష్టిలో అటు మార్కెటింగ్ శాఖ అటు ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కూడా ప్రతి బుధవారం హాలిడే ప్రకటించింది. రేపంచెల్లి అది అమలు కాలే ఉంది. అంటే ఎంత సిచ్యువేషన్ ఉందో మనకు అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితులలో చాలా చోట్ల కూడా పనులకు చేసేటువంటి వారు కూడా ముఖ్యంగా వ్యవసాయ పనులు కానీ భవన నిర్మాణ కార్మికులు కానీ బయట ఎండలలో పనులు చేసే వాళ్ళు కూడా చాలా మట్టుకు కూడా ఆఫ్టర్నూన్ టైం మధ్యాహ్నం దాదాపు 12:30, 1 o'clock నుంచి 4:30 వరకు కూడా రెస్ట్ తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మళ్ళీ ఈవినింగ్ మాత్రం తమ పనులు చేసుకుంటున్నారు. గత 2 రోజుల నుంచి కూడా అకాల వర్షం భారీ స్థాయిలో పడే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ కూడా వడగాళ్ల తీవ్రత ఎక్కువగా ఉంటుంది, ఈదురుగాళ్ల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితులలో మరొక 2-3 రోజుల పాటు వాతావరణంలో ఇదే మార్పులు అయితే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ.